చుక్క నూనె లేకుండా మెంతులతో ఎప్పుడైనా ఈ విధంగా తడికారం తయారు చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. మెంతులతో తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ నేను ముందుగా ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి 2.5 చెంచా వరకు మెంతులు తీసుకుంటున్నానండి. మెంతుల కాంబినేషన్తో తడికారం అనేది తయారు చేసుకుంటున్నాము. 2.5 చెంచా వరకు మెంతుల్ని గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు వేరొక గిన్నె తీసుకోవాలండి. వేరొక గిన్నెలోకి కొన్ని నీళ్లు తీసుకొని ఈ నీటిని వేడి చేసుకోవాలి. నీళ్ళు వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న ఈ మెంతుల్లోకి నీళ్లు పోసుకొని మెంతుల్ని నానబెట్టేసుకోవాలండి. ఒక అరగంట సేపు అయినా మనం మెంతుల్ని నానబెట్టుకోవాలి. మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. అలాగే వేరొక గిన్నెలోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుంటున్నానండి. 2.5 చెంచా మెంతులకి చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండు సరిపోతుంది. ఇప్పుడు ఈ చింతపండులో కూడా వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. చింతపండులో కూడా వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలండి. ఈ తడికారం తయారు చేసుకోవడానికి ఎండుమిరపకాయలు తీసుకున్నామండి. ఇక్కడ నేను గుప్పెడు వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఎండుమిరపకాయలని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు ఈ ఎండుమిరపకాయల్లో కూడా నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలండి. ముందుగానే మనం నీళ్ళు కాగబెట్టుకున్నాం కదా, ఆ వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలన్నమాట. ఒక 15 నిమిషాల పాటన్నా నానబెట్టుకోవాలి. మరి ఇవి నానే లోపల స్టవ్ ఆన్ చేసుకొని బాండీలోకి 1 చెంచా ధనియాలు, అర చెంచా జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లారనిచ్చుకోవాలండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా, ఈ ఉప్పును కూడా ఒక అర చెంచా వరకు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న చింతపండును వేసుకోవాలి. అలాగే వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక చిన్న వెల్లుల్లిపాయకి మొత్తాన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఈ వెల్లుల్లి రెబ్బలు మొత్తం వేసుకున్నానండి. వెల్లుల్లి రెబ్బలతో పాటు నానబెట్టుకున్న మెంతులు కూడా వేసుకోవాలి. ఈ మొత్తాన్ని మిక్సీ పట్టేసుకోండి ఒకసారి. ఇప్పుడు ఇందులోకి ఎండుమిరపకాయలు నానబెట్టుకున్నాం కదా, లేకపోతే చింతపండు నీళ్ళన్నా వేడి నీళ్ళు వేసుకొని ఒక 4 చెంచాల వరకు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే మనకి మెంతులతో కారం రెడీ అయిపోయినట్లేనండి, తడికారం. నేను తాలింపు ఏమి వేయటం లేదు, కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుంటున్నానండి. మీరు కావాలంటే తాలింపు వేసుకోవచ్చు. మరి మీ అందరికీ మెంతుల కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ తడికారం రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.